హుజూరాబాద్ బై ఎలక్షన్ సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభాకర్ ఎవరైతే ఎస్ఐబి చీఫ్ ఉన్నారో హుజూరాబాద్లో మనకు వ్యతిరేకత ఉన్నది, ఈటల రాజేందర్కు పాజిటివ్గా ఉన్నది, దయచేసి ఈటల రాజేందర్ను బయటికి పోకుండా ఆపాలనేటువంటి మాట చెప్పినప్పటి నుంచి ప్రభాకర్ రావును కేసీఆర్ దూరం పెట్టారనేటువంటి మాట వింటున్నాం. మీకు అట్లాంటిది ఏమైనా ఉందా సమాచారం? ఉండొచ్చు. ఓకే, దాన్ని నాలాంటి బయటికి పంపడం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదనేటువంటి సమాచారం ఉండొచ్చు. నాకు తెలిసి నాలాంటి బయటికి పంపించినాడు కేసీఆర్కి ఆ కసి ఉండొచ్చు, కేసీఆర్కి ఏముండదో తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ఉండడం వాళ్ళ వైఫ్ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మాలాంటి వాళ్ళ ఈయన చేసిన చిల్లర ఆరోపణలు ఏవైతున్నాయో అంత థర్డ్ క్లాస్ లేదు ఎవరు. కింద పడ్డ బంతి నేలగొట్టినటువంటి బంతిలాగా మేము పైకి లేస్తామనేటువంటి మాట కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్తున్నారు. అంటే అది ఎక్కడి దాకా పోయిందంటే వీళ్ళ చేష్టలన్నీ కూడా సరే ప్రభుత్వ పరంగా తప్పులు ఒప్పులు ఉండడం వేరు, కానీ వ్యక్తుల స్వేచ్ఛను హరించడం, వ్యక్తుల పట్ల నమ్మకం లేకపోవడం, రాష్ట్రం వచ్చిందే మా కోసం, మాకే ఎలిజిబుల్ ఉంటుంది, మేమే పనులు చేసుకోగలం, ఇతరులకు అవకాశం లేదు, వాళ్ళు జీతగాళ్ళ లెక్క బానిస లెక్క బతకాల్సినటువంటి మెసేజ్ ఏదైతే పోయిందో ఇవాళ అది ఇవాళ అతుక్కునేది కాదు, ఇవాళ లేచేది కూడా కాదు. కానీ కేసీఆర్ అదే ఓడిపోయిన తర్వాత జరిగిన మొదటి బహిరంగ సభలో కూడా పాలిచ్చే బర్రెని పెట్టి దున్నపోతు కోట్లేసారు అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడారు. ప్రజల్ని అంటే దానికి వర్డ్స్ లేవు, కానీ ప్రజల్ని అంత చులకన చూసేటువంటి అహంకారం మంచిది కాదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, దేన్నైనా నిలువరించగలిగేటువంటి శక్తి సత్తా ప్రజలకు కూడా తప్ప ప్రజాస్వామ్యంలో నీకు ఇచ్చింది కూడా ప్రజలనే విషయం మర్చిపోకు. 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికి కూడా ఉద్యమ నాయకుడిగా నీ వెంట ఉండి ఆనాడు నీకు డబ్బులు లేకపోయినా నీకు వేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిండు. తప్ప అండి? తప్పంటవా? ఆనాడు ఇచ్చిన బర్రెను వదిలిపెట్టి తన్నే బర్రెకి ఇచ్చినని చెప్పంటవా? చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అన్నదా? ఈజ్ ఇట్ ఫేర్? ఆయన ఏది పడితే అదే మాట్లాడతారు, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడి చెడగొట్టుకున్నాడు ఆయన.